చిట్టి కథల పెట్టెకు స్వాగతం. ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథ నేర్చిన విద్యలు. విజయనగరంలో ఒక వజ్రాల వ్యాపారి తన కొడుకు చిత్రగుప్తుడికి యుక్త వయసు రావటంతో వివాహ ప్రయత్నాలు ప్రారంభించాడు. నగరంలోని సాటి వ్యాపారుల కుటుంబాల్లో గల అందమైన కన్యలను గురించి విచారించి వారిలో అప్సరస లాంటి ముగ్గురిని ఎన్నిక చేశాడు. చిత్రగుప్తుడు తండ్రి వెంట ఆ కన్యల గృహాలకు వెళ్ళి ముగ్గురిని చూశాడు. ముగ్గురు అత్యంత సౌందర్యవతులే. కానీ చిత్రగుప్తుడి దృష్టి ఆ కన్యలలో ఒక ఆవిడ చెల్లెలైన భానుమతి అనే అమ్మాయి మీద పడింది. ఆ అమ్మాయి అక్కలాగా సౌందర్యవతి కాదు, కానీ వీణ అద్భుతంగా వాయిస్తుంది. కవిత్వం అంటే చాలా ఇష్టం. వైద్యం కూడా నేర్చుకున్నది. చిత్రగుప్తుడు తాను భానుమతిని పెళ్లాడదలిచినట్లు తండ్రికి చెప్పాడు. తండ్రి ఆశ్చర్యపోతూ, ఆ పిల్ల అంత అందంగా ఉండదే అన్నాడు. చిత్రగుప్తుడు ఒక క్షణకాలం సంశయించి, నాన్నా, మరేమనుకోకు. అందం అనేది పుట్టుకతో వచ్చేది. దానికి తెలివితేటలు, కృషి లాంటి వాటి అవసరం లేదు. కానీ భానుమతి స్వయం కృషితో వీణావాద్యం, వైద్యం నేర్చుకుని ప్రవీణురాలైంది. వయసుతో పాటు అందం హరించుకుపోతుంది, కానీ నేర్చిన విద్యలు మరింత రాణింపుకు వస్తాయి అన్నాడు. కొడుకు ఆంతర్యాన్ని గ్రహించిన తండ్రి భానుమతితో అతడి వివాహం జరిపించాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మన చిట్టి కథల పెట్టే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయటం మరవకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.